జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 28వ రోజు త్రయోదశి. ఈరోజు ఆలయంలో నవగ్రహారాధన చేసి ఉపవాసం ఉండాలి. ఉసిరి నిషిద్ధం. ఈరోజు ఉసిరికాయలు, నువ్వులు దానంగా ఇస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 28వ అధ్యాయం. దూర్వాసునికి అంబరీషుడు ఆతిథ్యమిచ్చుట ఇప్పుడు తెలుసుకుందాం. తనను కాపాడమని ప్రార్థిస్తున్న దూర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి, మునీంద్ర, నన్ను మన్నించండి. నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం. నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి. సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయమేమిటి? అకారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయాస్వరూపులు మీరు. మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను. నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను, నా వంశాన్ని కృతార్థం చేయండి. మొట్టమొదట కోపంతో నన్ను శపించినా మళ్ళీ నా ఇంటికి విచ్చేశారు. నేను ధన్యుడనయ్యాను. మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసే అదృష్టాన్ని, ఆయన అభిమానాన్ని పొందే భాగ్యమును పొందగలిగాను. ఓ పుణ్యపురుషుడా, నాకు పునర్జన్మలనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరిపరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాడు. ఇప్పుడు దూర్వాసుడు అంబరీషుణ్ణి కౌగిలించుకొని, ఎవరు ప్రాణాలను కాపాడుతారో, ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు. నువ్వు నాకు తండ్రి వంటి వాడివి. వయసులో నేను నీకంటే పెద్దవాడిని, బ్రాహ్మణుడను. అయినా నేను నీకు నమస్కరించకూడదు. నీకు ఆయుక్షీణం కలిగించే పని చేయకూడదు. నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు. నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కైనావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వజ్ఞుడైన దూర్వాసుడు పరమదయాళుడు. కర్మిష్టి ద్వాదశి పారణ మహత్యాన్ని, అంబరీషుణ్ణి, విష్ణుభక్తిని పరీక్షించి మరీ నిరూపించిన విఘ్నుడు. కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని, యజ్ఞ ఫలాన్ని కలగజేస్తుంది. సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది అని అగత్స్యుడు అత్రి మహర్షికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు. ప్రాణరక్షణ చేసిన వాడిని, ఆపదలో ఆదుకున్నవాడిని ఎన్నడూ మరవకుండా వారికి కృతజ్ఞులై ఉండాలని దూర్వాస మహర్షి సూచిస్తున్నాడు. శత్రువుపై కూడా పగ, ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు. జరుగుతున్న ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి. వాటిలోని మంచిని మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియజేస్తున్నది. 28వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.